భగవంతుడా, నిన్ను నమ్ముకున్నందుకు నన్ను చల్లగా కాపాడావు. నాన్న మమ్మల్ని కూడా కాపాడాడు మామయ్య. సుమతి, హఠాత్తుగా కారు మండిపోయింది మామయ్య. అయ్యో నీకేం ప్రమాదం ఏం ప్రమాదం జరగలేదు నాన్న. సమయానికి సుమతి గండం తప్పించింది. ఏదో భగవంతుని వల్ల బ్రతికి బయటపడ్డాం. అందుకే దర్శనం చేసుకోవడానికి వీరిని కూడా తీసుకొచ్చాను. మంచిది పాప. మామయ్య, బయలుదేరినప్పటి నుంచి అడుగడుగున అపశకునాలే ఎదురవుతున్నాయి. అందువల్ల మా కాశ్మీర్ ప్రయాణం మానుకున్నాం. పదండి వెళదాం. అవును నాన్న, సుమతి చెప్పిందే కరెక్ట్. పోదాం పదండి. నాగభూషణం, సుమతి, నీ పన్నాగం ఈ కోడలి పిల్ల ఎలా పటాపంచలు చేయగలిగిందో చూశావా? అప్పుడే ఏమైంది? ఇది మొదటి ప్రయత్నమే. ముందుంది ముసళ్ల పండుగ. ఊరంతా తగలడిపోతున్న చిరునవ్వుతో ఉండేవారే, ఈ మధ్య మీ ముఖంలో ఆ చిరునవ్వే కనపట్టలేదు. సరుకు కూడా గుర్తుగా పుచ్చుకోవటం మానేశారు. ఊరు తగలడుతుంటే ఉండే ఆనందం మన కొంపే తగలబడిపోతుంటే ఎలా ఉంటుంది? అబ్బాయి గారికి అమ్మాయి గారికి అంపకాలు చెప్పే వరకు నాకు మనశ్శాంతే లేదు సుబ్బయ్య. ఆ ఉన్నవాళ్ళు మీ కొడుకు కోడలు కాదని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు మన ఇంట్లో ఎందుకు బాబయ్య? మీరు అనండి, వెళ్ళేసరికి వాళ్ళ సేవలు కూడా కనపడకుండా చేసేస్తాను. పిచ్చివాడ, ఇంట్లో ఉన్న మనుషులు అకస్మాత్తుగా మాయమైతే ఊళ్ళో వాళ్లకు మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు రాకుండానే వాళ్ళని హతమార్చాలి. అది ఎలా కుదురుతుంది బాబయ్య? ఎలా కుదురుతుందో నాకు తెలుసు, కానీ ఎప్పుడు కుదురుతుందో ఆ భగవంతుడికి తెలుసు. హలో, ప్రెసిడెంట్ గారా? నేను శశిభూషణ్ గారి కోడలు సుమతిని మాట్లాడుతున్నాను. మా మామగారు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు త్వరగా రావాలి. హలో, మున్సిపల్ గారిలా? ఓ, మీరే మాట్లాడుతున్నారా? నేను సుమతనండి. మా మామగారి పరిస్థితి బాగాలేదు. నాకు భయంగా ఉంది. మీరు త్వరగా రావాలి. రండి రండి, సమయానికి వచ్చారు. నేనంత చెప్పినా వినకుండా మా మామగారు తలుపులు వేసుకుని బిస్కీ తాగుతున్నారు. ఏమిటి తాగుతున్నారు? ఏమిటమ్మా చెప్పేది? నిజమేనండి, అదే పనిగా సాయంకాలం నుంచి తాగుతున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించాను. మీరైనా వారికి నచ్చ చెప్పి వారి పరువు కాపాడండి. మా ఇల్లు నిలబెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. మావయ్య, మావయ్య, మిమ్మల్ని చూడటానికి పెద్దలందరూ వచ్చారు. మావయ్య, తలుపు తీయండి. ఏమిటి దావరంతా ఇలా దయచేశారు? రండి రండి. కూర్చోండి. ఏమిటి ఇలా వేళగాని వేళ మా ఇంటికి వచ్చారు? ఏదైనా చాలా అత్యవసరమైన విషయమా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. నేనే మీరందరినీ ఫోన్ చేసి పిలిపించాను మావయ్య. ఎందుకు పాప? మీరు బిస్కీ తాగడం చూసి వారితో వద్దని చెప్పిద్దామని పిలిపించాను. రామరామ, నేను విస్కీ తాగుతున్నానా? ఆ వాసన అంటేనే నాకు గిట్టదే. మరి ఈ సీసా? ఈ సీసాను గురించే. ఇందులోది పుట్టతేనే పాప. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్పారు. కాకపోతే మా సుబ్బయ్య వెధవ ఈ సీసాలో పోశాడు. మీరు కాస్త రుచి చూడండి. నువ్వు కూడా పట్టు పాప, ఆరోగ్యానికి మంచిది. పట్టు పాప. ఎంత పని చేసావమ్మా? ఇలాంటి ధర్మాత్ములు లోకంలో నూటికే కాదు, కోటికి కూడా ఒకరు ఉండరు. ఇలాంటి వారిని అనుమానించడం మహాపాపమ్మా. ధర్మాత్ముడే పుణ్యమూర్తి, వారి ఊళ్ళో పట్టడం నిజంగా మేము అంత అదృష్టం. అలాంటి ధర్మాత్ముల మీద ఇలాంటి అబంధాలు వేయటం ఏమీ బాగలేదమ్మా. పాప తొందరపడింది, పెద్దవాళ్ళ మనం సర్దుకోవాలి. అర్ధరాత్రి వేళ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. వస్తామండి. పర్వాలేదు రండి. సెలవు తీసుకుంటాం. మంచిది, వెళ్ళండి. పాప, నన్ను అల్లరి పెట్టాలనుకున్నావు. పాపం నువ్వే అల్లరి పడ్డావు. అప్పుడే ఏమైంది? ఇది మొదటి ప్రయత్నమేగా. ముందుంది ముసళ్ళ పండగ. నీకా నాకా? చూస్తారుగా. చూద్దాం. కష్టపడ్డావు, వెళ్ళి పడుకో.
తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా అది కల్లేని చెబుతుంది లోకం. వాడు విస్కీ తాడు నా కళ్ళారా చూసి అందరినీ పిలిపించాను. వాడు యుక్తిగా సీసా మార్చేసి అది తేనెను అందరినీ నమ్మించేశాడు. మనిషినే మార్చగలిగిన వాడికి సీసా మార్చడం ఒక లెక్క. మనం మొదట్లోనే ఓడిపోయాము. మంచికి కలిగే ఓటమి శాశ్వతం కాదు, అలాగే వంచనకి కలిగే విజయం కూడా శాశ్వతం కాదు. ఆ మొట్టించడానికి నేను ఒక కొత్త ఎత్తు వేసించాను. అదేమిటో నాకు చెప్తే జరిగేది జరగంది ఇప్పుడే చెప్పేస్తాను. మీ అమ్మగారు చెప్పిన కథలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది, గుర్తుందా? ఎవరిది? నాగభూషణం నయవంచకుడని తెలియక తన సర్వస్వం అతనికే అర్పించి భర్త బ్రతికే ఉన్నప్పుడు మాంగళ్యానికి నోచుకొని అభాగ్యురాలు మీ పిన్ని. మా పిన్నే? అవును. ఆ లక్ష్మమ్మ గారు ఎక్కడున్నారోనని తెలుసుకుని ఆమెను ఇక్కడ తీసుకొస్తే ఎలా ఉంటుంది? లక్ష్మి, మీరా? రండి రండి బాబా, కూర్చోండి. నాగభూషణం నిన్నే కాదు లక్ష్మి, మనందరినీ దుఃఖ సాగరంలో ఉంచి వెళ్ళిపోయాడు. అబ్బాయి రాజెక్కడ? కొట్టుకెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు బావగారు. మొన్న వచ్చాడు, కాస్త కఠినంగా మాట్లాడాను. నీకేమైనా చెప్పాడా? లేదండి, మీ దగ్గరకు వచ్చినట్లు కూడా నాతో చెప్పలేదు. అదుపులో పెట్టేవాళ్ళు లేకపోతే వీడు కూడా నా తమ్ముడు నాగభూషణం లాగా ఎక్కడ చెడిపోతాడోనని డబ్బు అడిగినా లేదు పొమ్మన్నాను. సరే, మీరంతా ఏదో చాలా అప్పుల్లో ఉన్నారని చెప్పాడు రాజు. ఏమాత్రం ఉంటుంది? అది నాతో చెప్పడానికి ఏం లక్ష్మి, ఇదిగో ఈ డబ్బు పెట్టి ఉన్న అప్పులన్నీ తీర్చేయండి. అక్కడికి వచ్చేయండి, అక్కడ మీకోసం ఒక చిన్న ఇల్లు కూడా కొని పెట్టించాను. అక్కడికి వచ్చి మీకు బరువుగా ఉండే కంటే ఇక్కడే ఉంటాం బావగారు. నీ భర్తతో గడిపిన ఇంట్లోనూ ఉండలేవని నాకు తెలుసు లక్ష్మి. అందుకే సామర్ల కోటలో మరో ఇల్లు కొని పెట్టించాను. సామర్ల కోటలోనా? అవును లక్ష్మి, అక్కడ మన పొలాలు చూసుకుంటూ మీరిద్దరూ ప్రశాంతంగా ఉండొచ్చు. మీకేం అభ్యంతరం లేదుగా? లేదండి. అయితే ఇవాళ రాత్రి మేలుకే బయలుదేరండి. అక్కడ చేరగా నాకు ఉత్తరం. వస్తాను లక్ష్మి. అలాగేనండి. ఏంట్రా రాజు, నా మీద కోపమా? లేదు కదమ్మా. చెప్పవలసినంత అమ్మతో చెప్పాను, ఆ ప్రకారం చేయండి. అలాగే కదమ్మా. వస్తాను లక్ష్మి, వస్తాను నేను. జాగ్రత్త లక్ష్మి. అలాగేనండి. అమ్మా, టైం అయిపోయింది, నేను వెళ్ళి బయట తీసుకొస్తాను. త్వరగా తీసుకురా బాబు. అలాగే. నమస్కారం అమ్మా. రంగయ్య, బాగున్నావు రంగయ్య? బాగున్నానమ్మా. ఏమిటమ్మా మూటా ముల్లే సర్దుతున్నారు? సామర్ల కోట వెళ్తున్నాం. రామర్ల కోట? అమ్మా, ఈయనవరమ్మా? ఇతను మన కుటుంబానికి ఎంతో సహాయం చేసిన పుణ్యాత్ముడు నాయన. రాజా, నమస్కారం సార్. నేను సార్ని కాదు బాబు, మీ ఇంటి నౌకర్ని. రంగయ్య, ఈ అమ్మాయి ఎవరు? మీ అమ్మాయా? అయ్యో, నా తెలివి తెల్లారినట్టే ఉంది, చెప్పడం మర్చిపోయాను. ఒక విధంగా ఈవిడ మీ కోడలమ్మ గారు. ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్పదలుచుకున్న వార్త నీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు, కానీ ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న నిజం తెలిస్తే మీరెంతో ఆనందిస్తారు. మీ నుదుటి కుంకుమ పోలేదమ్మా, మీరు సుమంగలే. చిన్నయ్య గారు చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నారు. నిజమేనమ్మా, మీ భర్త నాగభూషణం గారే శశిభూషణం గారిలా చలామణవుతున్నారు. ఈ విషయం మీకు ఎప్పుడో తెలియజేద్దాం అనుకున్నానమ్మా, తగిన సాక్ష్యాలు దొరక్క రాలేకపోయాను. ఈనాడు రుజువు చేయడానికి కావాల్సిన ఆధారాలన్నీ మా దగ్గరున్నాయి. అందుకే ఈ శుభవార్త ధైర్యంగా మీకు చెప్పాలని వచ్చాం. అబద్ధం, వారు నా భర్త కాదు, మా బావగారు. మా పెద్దనాన్నగారి మీద మీరు ఎందుకు అభిమానం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆయన ఎంత మంచివారో తెలుసా? ఈ ఉదయం వచ్చి మా అప్పులు తీర్చి మా చేతికి డబ్బిచ్చి సామర్ల కోటలో మీ ఇద్దరు హాయిగా ఉండండి అని చెప్పి మరి వెళ్ళారు తెలుసా? చూశారమ్మా, ఇన్నాళ్ళు మీ మీద ఏం దయాదాక్షిణ్యాలు ఈ రోజు చూపిస్తున్నారంటే మీరే ఆలోచించండి అమ్మా. మేము మిమ్మల్ని కలుసుకోవాలని అనుకున్నది ఎలాగో తెలుసుకుని మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే రహస్యం ఏనాటికి బయటికి రాదని ఎత్తి వేసుంటాడు. అమ్మా, చిన్నతనం నుంచి మీ ఉప్పు తిని మీ ఇంట పెరిగిన వాడిని. మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నన్ను నమ్మకపోతే పోని అన్నపూర్ణమ్మ గారే నమ్ముతారా? అక్క ఇప్పుడు ఎక్కడున్నారు? తునిలో ఎదురుదీసులో ఉంటున్నారమ్మా. ఈ విషయాలన్నీ వారే మాకు చెప్పారు. సుమంగడిగా చనిపోతే చాలని ప్రతి స్త్రీ భగవంతుడి కోరుకుంటుంది. కానీ భర్త బ్రతికుండగా పసుపు కుంకుమలకు మీరు దూరం కావడం ఎంత ఘోరమమ్మా. అవునమ్మా, భోగభాగ్యాలతో వెలిగే ఆ కుటుంబం ఇవాళ దిక్కులేక నడివీధిలో పడుంది. మీరు దయచేసి మాతో సహకరిస్తే
ఆ కుటుంబం బాగుంటుంది. మీ పసుపు కుంకుమలు మీకు దక్కుతాయి. ఆలోచించండి అమ్మా.